పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలను కొనుగోలు కేంద్రాలు చెరువులు తలపించడంతో ఆందోళన చెందుతున్న రైతులు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన పాత గుంటూరు కానిస్టేబుల్. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. పాల్గొన్న కోమటిరెడ్డి. ఇక వివరాలకు వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో గాంధీనగర్ గ్రామవాసి కేసుపాక వీరన్న వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని అత్తగారింటి ముందు నిరసన తెలిపింది. పెద్దల సమక్షంలో నన్ను పెళ్లి చేసుకుని పిల్లలు లేరని ఇతర కారణాలు చూపుతూ నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. నా భర్త నాకు కావాలంటూ న్యాయం చేయాలని కోరింది. పెద్దంతల్లి గుళ్ళో మా పెళ్ళయిందండి 2015లో. మా పెళ్ళయి కూడా 11 సంవత్సరాలు కావస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితో, దానూరి స్వరూప అనే అమ్మాయితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుని నన్ను మానసికంగా శారీరకంగా టార్చర్ చేస్తున్నాడండి. ఈ విషయం మేము మా అత్తగారులకు చెప్తే వాళ్ళేమో మాకు తెలియదు, వాడు చచ్చిపోతా అంటున్నాడని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. మాకు చెప్పకని చెప్పేసి మా బావగారు కేసుపాక వీరభద్రం గారండి, ఆయనను మా అత్తగారు మా మామగారు వీళ్ళు ముగ్గురు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి. నాకు ఎక్కడ నేను కంప్లైంట్ ఇచ్చానండి, పాలవంచలో కంప్లైంట్ ఇచ్చినా నాకు అక్కడ న్యాయం జరగలేదు. పెద్ద మనుషులలో జరగలేదండి. వాళ్ళ లాయర్ అన్నారు, లాయర్ దగ్గర కూడా నాకేం జరగలేదండి. నాకు అమ్మ కూడా లేదు, నాన్న ఎక్కడ ఉంటాడు, అన్నయ్య తమ్ముడు చేసుకుంటేనే తినడం. ఇప్పుడు నన్ను వద్దంటున్నారు. నేను ఇంటికి వచ్చానండి, అన్నయ్య పెద్దమ్మని తమ్ముని తీసుకుని ఇంటికి వచ్చాను. నువ్వు వెళ్ళిపో, నాకు వద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఆ థర్డ్ పర్సన్ రావడం వల్లే మాకు ఇట్లా అయిపోయిందండి, దూరంగా అయిపోయాం. ఆ పర్సన్ ఎవరో కొంచెం దూరం వెళ్ళిపోతే మా లైఫ్ లోకి మళ్ళీ రాకుండా ఉంటే మేము మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ బీజేపీల కుట్రను ఛేదిస్తూ అనుభవజ్ఞులను నిపుణులచే రూపొందించిన సమగ్ర నివేదికను నేడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు, రైతాంగం ముందు ఉంచుతుంది. మేధావులు, విద్యావంతులు, బుద్ధిజీవులు, ప్రజలు, రైతన్నలు యువత నివేదికను చదివి వాస్తవం పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో పిల్లర్ డ్యామేజ్ జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం, దుర్నీతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రైతోత్సవ సభకు వచ్చిన ఆదరణను చూసి సభ కోసం లక్షలాది మంది తరలివచ్చిన యువత రైతాంగాన్ని చూసి ఓర్వలేక వారి కేటీఆర్ నుండి దూరం చేసే కుట్రలో భాగంగా దుష్ప్రచారానికి తెరతెలిపారు. కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక నిష్ణాతుల యొక్క అందరి సలహాల సూచనల మేరకు తయారు చేసినటువంటి నివేదిక ఈరోజు తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు బీఆర్ఎస్ పార్టీ పెడతా ఉన్నది. దీన్ని సమగ్రంగా ప్రతి నిష్ణాతులు, చదువుకున్నటువంటి మేధావులు, విజ్ఞావంతులు, విద్యావేత్తలు, అదేవిధంగా సమాజ హితం కోరే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడినటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కాళేశ్వరం సమగ్ర నివేదికను సమగ్రంగా చదివి అన్ని విషయాలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మన విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఒక పిల్లర్కు తీవ్రమైనటువంటి నష్టం జరిగి 2 పిల్లర్లు మామూలుగా నష్టం జరిగితే దాని పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి దుర్నీతి, దుష్ప్రచారం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కేసీఆర్ గారు ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ వరంగల్లో సక్సెస్ అయినటువంటి సభను చూసి, ఆ సభకు వచ్చినటువంటి ఆదరణ చూసి, ముఖ్యంగా యువత లక్షలాది కథలు వచ్చినటువంటి మరి యువత ఉత్సాహాన్ని చూసి, ఇవాళ రైతుల యొక్క మద్దతును మళ్ళీ దూరం చేసేటువంటి కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని బదనాం చేసేటువంటి కుట్రలో భాగమే ఇవాళ మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగించబడిందని చెప్పి ప్రకటించారు. ప్రకటించిన తెల్లారే 2 నెలల ఎక్స్టెన్షన్ కి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఎక్స్టెన్షన్ ఇచ్చినట్టు కొన్ని గంటల్లోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారికి, అదేవిధంగా ఆనాటి సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారికి మరి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది అది ముమ్మాటికి కుట్రే అనేటువంటి విషయాన్ని కూడా ఇది గంటల గడియల్లోనే నిర్ణయించినటువంటి ఒక కుట్రగా మరి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, మేధావులందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలి అంటే మంత్రుల చేతులు తలపాల్సిందే, కొండ సురేఖ చెప్పింది. మా ప్రభుత్వంలో మంత్రులు 30% కమిషన్లు తీసుకుంటారు, ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పారు అని కేటీఆర్ అన్నారు. మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు, కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది.
మా ప్రభుత్వంలో ఫైళ్ళు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది ఆమె నిజాయితీ. ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, ఖుల్లా చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్ళు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా మహబూబ్నగర్, ఆయన ఖుల్లా చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట. 20% కమిషన్ 30% కమిషన్ నీకిస్తే మాకేం మిగులుతుందిరా భయ్ అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ధాన్యం కొనుగోలు కేంద్రంలో పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మయత్నం. కొనుగోలు కేంద్రం ధాన్యం తీసుకొచ్చి 40 రోజులు దాటుతున్నా తన ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదనతో ఆత్మయత్నానికి పాల్పడ్డ రైతు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు వెంకన్న తన ధాన్యం ఏప్రిల్ 15వ తేదీన కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినా ఇప్పటి వరకు ధాన్యం కొనలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని ఆత్మయత్నానికి పాల్పడగా పెట్రోల్ డబ్బా లాక్కొని కాపాడిన తోటి రైతులు. అయితే ఇప్పుడు 126 వచ్చాయన ఆయన పెట్టింది, కానీ టాటా సెల్ ఆయన పెట్టిగా ఈ ఉప్పుల సైజు 126 వెళ్ళిపోయింది. ఇంకా అట్లాంటి బొచ్చడు పోయినా సారు, అట్లాంటి బొచ్చడు పోయినాయి. అదొకటే 20-30 మంది పెట్టిరా అమానీలు, అసలు పెట్టిరా అమానీలు మనం రాపింది వాళ్ళు. మీరు చేయాలి కదా, మరి 126 వెళ్ళిపోతుంది. మరి వాళ్ళే ముందుగా రాలేదు కదా సార్, మ్యాచ్ రాకపోతే సార్ బ్యాచర్ ముందు నిలిపోలుగా ఆ రోజు రాలేదు. సీరియల్ నెంబర్ ఏదన్నా ఇప్పుడు మైచర్ వచ్చింది అనుకో, ఈ రోజు చూసిన వాళ్ళు రాలే, వాళ్ళకి రాలే. ఇక తర్వాత 5వ తారీఖున చూసాం మ్యాచ్. ఇది అయిపోయేసరికి చాలా రోజులు టైం పెట్టింది. ఇప్పుడు ఎలిజిబుల్ కాలేదు ఇంకా, ఇప్పుడు అయితే ఎలిజిబుల్. ఇంకెన్ని రోజులు అవుతారు? ఇప్పుడు ఈయన ముందు వచ్చింది సార్, ఇప్పుడు మ్యాచ్ వచ్చింది, వీళ్ళకంటే ముందు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది, ఇప్పుడు వచ్చింది సార్. చెక్ చేయండి, చెక్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకు, అతను వస్తే పంపించేసేయండి, చెప్పింది సార్. ఒక నిమిషం నేను అధికారి చెప్పినా, నేను ఏమంటే అయితే మాట్లాడు. ఓకే, చూడండి మా ఇచ్చర్ వస్తే పంపించండి. నెక్స్ట్ డేట్ లో వచ్చింది, నెక్స్ట్ డేట్ లో పెట్టాలి. ఉప్పలేం కన్నా ఏ రోజు వచ్చింది అనుకో, ఎప్పుడు ఈ రోజు ఎత్తటోళ్ళే కానీ మానొచ్చి అట్లంటే మరి మాకు కూడా ఉంది. తొందరగా ఎత్తేసేయండి, ఇబ్బంది పెట్టకండి. అయితే కానీ ఉప్పు రాసేది ఇబ్బంది పెట్టండి. సార్ ఒక్క నిమిషం దయచేసి. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన విశాఖపట్నం 41వ వార్డు టీడీపీ కార్పొరేటర్ గోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్. ఈ సందర్భంగా ఆమెను కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్ నిరుపేద యువతి వివాహానికి వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ చేయూత. పేదవారికి నేనున్నానని అండగా నిలుస్తున్న వ్యాల హరీష్ రెడ్డి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి తహేరా వివాహానికి నానమ్మ తాతలు నిర్వహిస్తున్నారని, వారి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి రజిత్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కోఆపరేటర్ సభ్యులు తస్లిం బాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరి ఈ వీడియో చూసి వ్యాల హరీష్ రెడ్డి గారు స్పందించి ఈరోజు మరి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ముస్లిం అమ్మాయికి 10,000 సహాయం చేశారు. మరి యావత్తు ముస్లిం సమాజం తరఫున మేము మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు
వ్యాల హరీష్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక 8వ డివిజన్ జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి స్వర్గీయ మొహమ్మద్ తాజ్ గారి కూతురికి వాళ్ళ అన్నగారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అన్నగారు స్పందించి మనకు ఆర్థిక సాయంగా ఎంతో కొంత సాయం చేయాలని గొప్ప ఆలోచనతోని వాళ్ళ 10,000 రూపాయలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ పెద్ద దిక్క ఆ పాపకి అన్నీ చేస్తున్న సందర్భంలో అన్నగారు చాలా గొప్పగా సహృదయంతో వీళ్ళకి సాయం చేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే రామగుండ నియోజకవర్గ ప్రజల కోసం వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేశంలో దూర ప్రాంతంలో ఉండి కూడా అన్న ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం చాలా ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం. అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆటో కార్మిక సోదరులకి మొన్న సాయం చేయడం, అలాగే మా మైనార్టీ సోదరులకి, మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడైనా కూడా ఏ ఆపద వచ్చినా, ఏ పెళ్లికైనా కూడా పేదింటి వివాహానికి ఒక పెద్ద దిక్క, ఒక పెద్ద అన్నలాగా, పెద్ద మేనమామలాగా ఇంటికి ఎక్కడ అడిగినా కూడా అక్కడ సాయం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అన్నయ్యకి మరికొంచెం మనమందరం బలం చేకూరుదాం. ఇలాంటి సాయం చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇట్లా ఓపెన్ బాబే ఒక చూడండి సంపదు ముందు చెప్తారా మనం ఇట్లా కొంచెం కింద కనబడరా, అది ఉల్టా ఉంది. కర్నూలుకు మంచి రోజులు వచ్చాయి. బిజినెస్కు చాలా అవకాశాలున్నాయి. కర్నూలు ప్రజలు కర్నూలులోనే పెట్టుబడులు పెట్టాలి. ప్రాపర్టీ బిల్టెక్ షోర్లు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. 60 మంది బిల్డర్లు పాల్గొంటున్నారు. కర్నూలు గేట్ టు వే సౌత్ ఇండియా చెప్పడానికి ఎన్నో కారణాలు చెప్పామని పారిశ్రామికవేత్త రాగమయూరి బిల్డర్ అధినేత కేజే రెడ్డి వెల్లడించారు. ఈరోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో నిరాగా మయూరి బిల్డర్ కార్యాలయంలో కేజీ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కర్నూలు క్రీడా ప్రాపర్టీ షో 23, 24, 25 మేలో జరుగుతుంది. దీంట్లో దాదాపుగా 60 మంది బిల్డర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది చాలా అవసరం ఇప్పుడు, ఎందుకంటే చాలా కొత్త ప్రాజెక్టులన్నీ లాంచ్ చేయడం జరిగింది కర్నూలులో. అపార్ట్మెంట్లు అనుకోండి, విల్లాస్ అనుకోండి, అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా. కర్నూలులో ఇప్పుడు బిజినెస్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో డెవలప్మెంట్ కూడా టేకప్ చేయడం జరిగింది కర్నూలులో. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్వకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 2,800 కోట్లు విడుదల చేయడం కూడా జరిగింది. దాంట్లో ఒక డ్రోన్ హబ్ కూడా వస్తుంది కర్నూలులో. అట్లాగే ఎలక్ట్రానిక్ వెహికల్ పార్క్ కూడా ఒకటి వస్తుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ, యాక్చువల్గా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ మన కర్నూలుకి, అది కూడా స్టార్ట్ అయిపోతుంది తొందరలో. కర్నూలుని బేసిక్గా మనం మొదటి నుంచి కూడా చాలామంది గేట్వే టు రాయలసీమ అంటారు, కానీ మేము మాత్రము ఇప్పుడుండే పరిస్థితుల్లో కర్నూలు గేట్వే టు సౌత్ ఇండియా అంటాను నేను. ఎందుకంటే మనకున్న వనరులు అటువంటివి. కర్నూలుకి ఇప్పుడు 4 నేషనల్ హైవేస్ ఉన్నాయి. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది మనకు బెంగళూరు నుంచి హైదరాబాద్కు. ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, విజయవాడ కూడా ఒక ఫ్లైట్ వేయడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే కర్నూలు అభివృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. పాతకాలంలో రత్నాల సీమ అంటుంటిమి, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఎరా మళ్ళా రాయలసీమకు వస్తుందని చెప్పేసి కూడా విశ్వసిస్తున్నాము. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఇన్వెస్ట్మెంట్ దయచేసి మీరు కర్నూలులోనే చేయండి. కర్నూలుకి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అవడానికి, ట్రిపుల్ అవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలందరికీ ప్రాపర్టీ షో అందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది. మీరందరూ కూడా అక్కడికి వచ్చి అన్ని ప్రాజెక్టులు చూడవచ్చు. ఎందుకంటే 60 మంది బిల్డర్లు ఉంటారు కాబట్టి
ఒక్కొక్క బిల్డర్ దగ్గర 3-4 ప్రాజెక్టులు ఉంటాయి. మీకు కావాల్సిన ప్లాట్ అనుకోండి, అపార్ట్మెంట్ అనుకోండి, విల్లాస్ అనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఆ రోజు ప్రైస్లు కూడా మంచి ప్రైసులు దొరుకుతాయి. ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి అక్కడ మీ అభిరుచికి తగ్గట్ల, మీ బడ్జెట్కి తగ్గట్ల ప్రైసులు కూడా ఉంటాయి కాబట్టి మీరు అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మెటీరియల్ కూడా ఉంటుంది, కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్, ఇంటీరియర్ డెవలపర్స్ కూడా కొంతమంది స్టాల్స్ పెడుతున్నారు. ఇది 6వ క్రీడాయి ప్రాపర్టీ షో ఇప్పటిదాకా కర్నూలులో. ఇన్ని 5 ప్రాపర్టీ షోలు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంకా పెద్ద ఎత్తులో చేస్తున్నాం కాబట్టి అందరికి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రాపర్టీ షోకి రండి. మీకు కావాల్సిన ప్రాపర్టీని మీరు సెలెక్ట్ చేసుకొని అందరు కూడా ఆ లబ్ధి పొందాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. అలాగే లక్కీ డ్రా కూడా ఉంటుంది ఎవ్రీడే. ఒక గోల్డ్ కాయిన్ కూడా లక్కీ డ్రాలో తీస్తున్నాం ప్రతిరోజు. అది కూడా గమనించుకొని అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను కేజే రెడ్డి, రాగమయూరి బిల్డర్స్. మేము ఈ క్రీడాయి ప్రాపర్టీస్ రాగమయూరి బిల్డర్స్ స్పాన్సర్ చేస్తుంది. అలాగే స్కందాన్సి కో స్పాన్సర్గా ఉంటుంది. మిగతా బిల్డర్లందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొర్రెముల శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయంలో వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి మరియు పాండురంగ స్వామికి, రుక్మిణి మాతకి నవగ్రాములు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతము మరియు మామిడి పండ్ల రసము, వెన్నెతో ఈరోజు అభిషేకము శ్రీ కాంచీపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఉపమహేంద్రులైన ఈ వాసుదేవుడు ఉపదేశులైన శ్రీ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడమైంది. श्री पांडुरंग स्वामी देवताभ्यो नमः। हनुमत सीता लक्ष्मण चित्रके हनुमान सुमेरस्य भद्राद श्रीरामचंद्र स्वामी देवताभ्यो नमः। जायामि ध्यानं प्रोपयामि आवाहयामि आसनं नारायणाय विद्महे वासुदेवाय రంగన్న నీకు వెన్నాభిషేకమన్న రంగన్న, వెన్నాను తెచ్చినాము రంగన్న నీకు రంగా వెన్నాభిషేకమన్న రంగన్న, మామిడి పళ్ళు తెచ్చాము రంగన్న నీకు మామిడి పళ్ళ రసము తెటి అంజన్న రంగ. శ్రీ సీతారామాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. కులదేవుని దండం పెట్టుకోండి. కులదేవతాభ్యో నమః. గ్రామదేవత పోషమ్మదేవికి దండం పెట్టుకోండి. గ్రామదేవతాభ్యో నమః. ఇక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణులకు నమస్కారం చేసుకోండి. బ్రాహ్మణేభ్యో నమః. నేత్రాచమ ప్రాణానాయమ్య చుంబేది అందుకోండి. ఇంకా లేవు నా చంబులు స్టీల్ చెంబి. నేత్రాచమ ప్రాణానాయమ్య కళ్ళకి నీళ్ళు అందుకోండి. కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షరాయ నమః. నరసింహాయ నమః. అక్షితాయ నమః. జనార్దనాయ నమః. మాతాకి జై. ఈరోజు మన కొర్రెముల పాండురంగ స్వామి దేవాలయంలో వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని విగ్రహాలకు అనగా పాండురంగ స్వామికి, రుక్మిణీ మాతకు, నవగ్రహాలకు, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అన్నిటికి కూడా మామిడి పళ్ళ రసంచే మామిడి పళ్ళు తెచ్చి రసము పిండి అన్నిటికీ అభిషేకం చేస్తాము. అదేవిధంగా ఎండాకాలం తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మన వెన్న అనేది చల్లదనం ఇస్తుంది కాబట్టి ఆ యొక్క చల్లదనం ఉండాలని కూడా అన్ని ప్రతిష్టాపనతో చేసేది నేను కూడా చూడలేదు. చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమనంటే మామిడి పళ్ళతో రసంతో అయితే ఎక్కడ చూడలేదు అని అన్నారు. అదేవిధంగా మేము వేసవి కాలంలో సింహాచలంలో అప్పన్న స్వామికి చందనాభిషేకం చేస్తారు కాబట్టి అదేవిధంగా అది కూడా ఆనవాయితీ ప్రకారము ఒక 5 సంవత్సరాల నుంచి చందనాభిషేకం కూడా చేస్తున్నాము. హరిహో హరిహో. రామచంద్ర భగవానికి జై. శ్రీరామచంద్ర భగవానికి జై. ఈ కొర్రెముల గ్రామంలో పాండురంగ రుక్మిణి సమేత పాండురంగ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిపి చాలా రోజులు. మా యొక్క కొర్రెముల గ్రామంలో రుక్మిణి సమేత పాండురంగ స్వామి దేవస్థానము ఎంతో పురాతనమైనది. ఇక్కడ గత 5 సంవత్సరాల నుండి వైశాఖ మాసము ఆంజనేయ స్వామి జన్మదినాన
మామిడి పళ్ళ రసాలతో అభిషేకాన్ని నిర్వహిస్తున్నాము గత 5 సంవత్సరాల నుండి కూడా. మొట్టమొదటిసారిగా చేసినప్పుడు ఒక 15 కిలోల నుంచి ప్రారంభమై ఈరోజు 100 కిలోల వరకు కూడా మామిడి పళ్ళ రసాలతోని అభిషేకం జరిపించుకుంటున్నాడు స్వామి. మామిడి పళ్ళతో ఎందుకు చేస్తారు సార్? స్వామికి ఈ యొక్క వైశాఖ మాసంలో బాగా ఎండ తీవ్రత ఉండి వర్షాలు కూడా పడతాయి కాబట్టి ఎటువంటి అంటు వ్యాధులు రావద్దు, సోకొద్దు అన్న ఆలోచనతోని, స్వామి చల్లగా ఉండాలి అన్న ఆలోచనతోని ఈ యొక్క మామిడి పళ్ళ రసాలతో చేస్తున్నాము. అందులో ఈ సింధూరము అని చెప్పి ఇప్పుడు మొన్న మన ఇండియా పాకిస్తాన్ వారప్పుడు కూడా సింధూరం ఏదైతే పెట్టారో అందరూ కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఆడవాళ్ళు పెట్టుకునేటువంటి తిలకం అనుకుంటున్నారు. అది కాదు. ఆంజనేయ స్వామి సింధూరు అంటే లంకకి వెళ్ళేసి ఎలా అయితే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి లంకను దహనం చేసి వచ్చాడో కాషాయ వస్త్రం ధరించి, అదేవిధంగా దాని పేరు సింధూరం పెట్టారు. ఈ యొక్క మన యొక్క వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి జన్మదినాన ఆ సింధూర విజయాన్ని జరిపించినటువంటి ఆంజనేయ స్వామికి ఈ గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరాన్ని కూడా స్వామికి అభిషేక కార్యక్రమం ధరించాం. భక్తులందరూ కూడా చాలామంది సహకారంతో, దేవస్థానం వాళ్ళ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.